Hi, welcome to NAS Educational Academy of Excellence. ఇండియన్ నేవీ ట్రేడ్మ్యాన్ మేట్ సిలబస్ని ఒకసారి చూద్దాం. రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ యొక్క ట్రేడ్మెన్ రిక్రూట్మెంట్కి సంబంధించి రెండు పెద్ద నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయబడ్డాయి. దీంట్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సిలబస్ కామన్గా ఉంటుంది. రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నేవీ కానీ ఆ ఉద్యోగం ఏదైతే ఉందో ట్రేడ్మెన్ మేట్ ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ యొక్క సిలబస్ 100% రెండు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఆ సిలబస్ని ఒకసారి మనం ఎనాలిసిస్ చేద్దాం. సో యాక్చువల్గా 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, నెగిటివ్ మార్కులు ఉంటాయి. సో ఈ 100 మార్క్స్ పేపర్లో 4 విభాగాలు 4 పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ అనేవి ప్రతి విభాగం నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు. 25 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది 25 మార్క్స్. అలాగే న్యూమెరికల్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ 25 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్. 4 విభాగాల నుంచి 4 × 25 100 మార్క్స్. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏముంటాయంటే దీంట్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అలాగే అంటే బిగ్ నెంబర్స్ ఇచ్చి దాన్ని మల్టిప్లై చేయమంటాం, అలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. తర్వాత ఆడ్ వన్ అవుట్ ఉంటుంది, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, అనాలజీ, వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డ్రాయింగ్ ఇంటర్ఫేస్, కోడింగ్, డీకోడింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఇవి ఇక్కడ ఉంటాయి. ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఓకే, దీనికి జనరల్గా కేఎస్ అగర్వాల్ అనే బుక్ ఉంటుంది, అది కనుక ప్రిపేర్ అవుతే సరిపోతుంది. కానీ అది స్టాండర్డ్ ఎక్కువగా అయిపోతుంది, దట్టు మీకు టైం అనేది చాలా తక్కువగా ఉంది. రెండోది చూసినట్లయితే న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ. ఈ న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ దీంట్లో ఏమిస్తారంటే క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు నెంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, మెజర్మెంట్స్, మెన్సురేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పర్సంటేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్టాటిస్టికల్ చార్ట్, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ. ఇది 10th, 9th మరియు 10th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం దాదాపుగా సగం సిలబస్ని ఇక్కడ ఈ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎలాగూ 10th క్లాస్ పాస్ అయ్యారు కాబట్టి ఈ 10th క్లాస్ నుంచి వచ్చినటువంటి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. సో మీరు కనుక చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ కానీ, టైమ్ అండ్ వర్క్, మెన్సురేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పర్సంటేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్టాటిస్టికల్ చార్ట్, ట్రిగ్నామెట్రీ, జియోమెట్రీ ఇవన్నీ కూడా 10th క్లాస్ 9th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్సే. ఇక జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. యాక్చువల్లీ ఈ ఎగ్జామ్స్కి అది నేవీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా ట్రేడ్మెన్ మేట్ ఉద్యోగానికి క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. కానీ ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లీష్లోనే ఉంటాయి, హిందీలో ఉండవు. సో దీంట్లో ఏమిస్తారంటే ఇంగ్లీష్ పట్ల అభ్యర్థికి ఎలాంటి అండర్స్టాండింగ్, ఎంత నాలెడ్జ్ ఉంది అనేది చెక్ చేస్తారు. వాకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రహెన్షన్ అండ్ ఇట్స్ కరెక్ట్ యూసేజ్ ఉంటుంది. బేసికలీగా అరౌండ్ ద గ్రామర్ చుట్టూ కూడా ఈ టాపిక్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ అనేది ఇక్కడ మీరు ఫస్ట్ 3 చూసినట్లయితే దాని యొక్క సిలబస్ని ప్రీ డిఫైన్డ్ అంటే ఖచ్చితంగా దాంట్లో నుంచే వస్తాయి. ఈ జనరల్ అవేర్నెస్ అనేది స్కోప్ ఎక్కువగా ఉంటుంది, సిలబస్ యొక్క స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు జనరల్ అవేర్నెస్ మీద కొంచెం దృష్టి ఎక్కువగా పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ మీరు 9th, 10th క్లాస్లో కొంతవరకు చదువుకొని ఉంటారు. ఇంగ్లీష్ అయితే మీరు 9th, 10th క్లాస్లో చదువుకుంది సరిపోతుంది. న్యూమెరికల్ ఎబిలిటీ 9th, 10th క్లాస్ సరిపోతుంది. ఈ జనరల్ అవేర్నెస్ అనేది పూర్తిగా మీరు చదివి ఉండరు. కానీ మీరు 9th, 10th క్లాస్లో బయాలజీ, సోషల్ స్టడీస్లో రిలేటెడ్ అయినటువంటి ఇండైరెక్ట్ టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏమడుగుతాడంటే బేసికల్లీగా ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు స్పోర్ట్స్,
హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ. సో ఈ హిస్టరీ, జాగ్రఫీ, నైబరింగ్ కంట్రీస్ ఏదైతే ఇండియాతో షేర్ చేసేటటువంటి 7 నైబరింగ్ కంట్రీస్ యొక్క సో వాటికి ఇండియాకు ఉన్నటువంటి రిలేషన్షిప్స్, జాగ్రఫికల్ ఇష్యూస్, సో తర్వాత బౌండరీస్, ఇవి జాగ్రఫీలో వస్తాయి. అలాగే హిస్టరీ, కల్చర్ దీని గురించి అడుగుతారు. దాంతోపాటుగా బేసిక్ ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, దాంతోపాటుగా కంప్యూటర్ సైన్స్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. తర్వాత ఎకనామిక్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్. ఈ కరెంట్ ఈవెంట్స్ అంటే గత 6 నెలల నుంచి జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. ఈ ఇండియన్ పాలిటీలో బేసికల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేయడం జరిగింది, భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించడం జరిగింది. సో ఇలాంటి బేసిక్ బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇది ఈ టాపిక్ నుంచి అంటే ఈ జనరల్ అవేర్స్ నుంచి అడిగేటటువంటి క్వశ్చన్స్ అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ప్రత్యేకంగా దీనికోసం హై స్టాండర్డ్గా అంటే ఈ 10th క్లాస్ స్టాండర్డ్ మీదే ఉంటుంది, కానీ కొంచెం డెప్త్ అనాలసిస్ అయితే ఉంటే సరిపోతుంది. దీంట్లో మీరు ఈజీగా స్కోరింగ్ చేసుకోవచ్చు, 25 మార్క్స్ కంటే 25 మార్క్స్ స్కోరింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మా ఈ ఛానల్ తరపున ఈ ట్రేడ్మెన్ మేట్ అనేటటువంటి నేవీకి సంబంధించిన, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి 2 నోటిఫికేషన్లో కూడా కామన్ సిలబస్ అనేది ఉంది. కాబట్టి మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, మా సజెషన్ ఏంటంటే రెండిటికి కూడా అప్లై చేస్తున్నట్లయితే రెండిటికి కూడా కామన్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మా ఈ ఛానల్ తరపున మేము చేసేది ఏంటంటే ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి సో మీకు అతి ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి అండ్ దాంతోపాటుగా చాలా క్వాలిటీతో కూడుకున్న అంటే కరెక్ట్ కంటెంట్, సో ఫేక్ కంటెంట్ కాకుండా అథెంటికేటెడ్ ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి స్వీకరించినటువంటి కరెక్ట్ కంటెంట్ని మీకు వీడియోస్ రూపంలో త్వరలో అందించబోతున్నాము. సో కాబట్టి మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఇది జనరల్ అవేర్నెస్, ఇది సిలబస్ ఆఫ్ ఇండియన్ నేవీ ట్రేడ్మెన్ మేట్, అలాగే సిలబస్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రేడ్మెన్ మేట్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సిలబస్ అయితే కామన్, కాబట్టి మీరు రెండిటికి అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా ప్రిపేర్ అయ్యి ఒకటైనా కొట్టొచ్చు. సో ఆల్ ద బెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.